సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సతీష్ చెప్పండి, మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ షాపులు నడవడం చూస్తూ ఉన్నాము. మంత్రియే టీడీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బయటపడినటువంటి సాక్షి టీవీ స్టింగ్ ఆపరేషన్ వెలుగు చూసినటువంటి ఈ బెల్ షాపులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు మనం చూసాం. ఎక్కడైతే ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలోని కారాటంపాడు, అదేవిధంగా రామస్వామిపల్లిలో బెల్ట్ షాపుల సందర్భంగా పచ్చ బిల్ల అంటే గతంలోనే చెప్పారు. స్టార్టింగ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అచ్చెన్నాయుడు ఒక మాట చెప్పారు, పచ్చ బిల్ల వేసుకొని వెళ్తే కుర్చీ వేసి మరీ అధికారులు పనిచేసి పంపించాల్సిందే మా టీడీపీ కార్యకర్తలకు అన్నారు. ఇవాళ ఆ పచ్చ బిల్ల వేసుకొని ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న విషయం అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయిలో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు బయటపడినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇలాఖ ఇది. దేవాదాయ శాఖ మంత్రి ఇలాఖలోనే బెల్ట్ షాపులు, అక్రమ మద్యం వ్యాపారం ఎంత దారుణంగా, ఎంత బరి తెగించి పొద్దున్నే 6 గంటలకి ఆ గ్రామంలో మా పాల సరఫరా, మంచినీటి సరఫరా కంటే కూడా ముందు మద్యం సరఫరా జరుగుతుందంటే ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఉన్నాయి అర్థమవుతుంది. సతీష్, మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. టీడీపీ కార్యకర్త ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. షాప్ మీదే షాప్ ఏం చెప్పు, షాప్ మాదే మాదే షాపు, రాండి బయటికి రాండి. షాప్ మీదే షాప్ ఏం చెప్పు, షాప్ మాదే మాదే షాపు, రాండి బయటికి రాండి. షాప్ మీదే షాప్ ఏం చెప్పు, షాప్ మాదే మాదే షాపు, రాండి బయటికి రాండి. షాప్ మీదే షాప్ ఏం చెప్పు, షాప్ మాదే మాదే షాపు, రాండి బయటికి రాండి. షాప్ మీదే. కవిత చాలా స్పష్టంగా ఇటువంటి బెల్ట్ షాపులను ఇప్పుడైతే మనం వెలుగులో చూసినట్టు ఇప్పుడు కరాటంపాడు, రామస్వామిపల్లిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కేవలం లైసెన్స్ ఉన్నటువంటి షాపులు 3736 షాపులుంటే దాదాపుగా 1,00,000 వరకు కూడా బెల్ట్ షాపులు. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో కనీసం 10 ఆ బెల్ట్ షాపులు పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఈరోజు ఏ స్థాయిలో బరి తెగించి అంటే నిన్నకాక మొన్న ఈ మధ్యకాలంలో ఏదైతే మొలకల చెరువు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం అమ్మినటువంటి వైన్ షాపులు గుట్టు రట్టయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉంది పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పడానికి ఈరోజు ఈ బెల్ట్ షాపులే నిదర్శనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ అసలు నకిలీ అన్నది కానీ ఇల్లీగల్ బిజినెస్ అన్నది లేకుండా చేస్తామని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా QR కోడ్ను అమలు చేస్తున్నామంటే ఒక జీవో ఇచ్చారు. మరి సాక్షాత్తు చంద్రబాబు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయంలో, చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నటువంటి 25 మంది మంత్రుల్లో ఒక మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఇలాకాలో ఆ QR కోడ్ అన్నది ఎక్కడుంది? ఆ QR కోడ్ ప్రకారం మరి ఈ మద్యం బాటిల్ అన్నిటి కూడా తనిఖీ చేసి పంపించారా? బెల్ట్ షాపుల్లో విక్రయించేటువంటి షాపుల దగ్గర QR కోడ్ ఎవరు అమలు చేస్తారు? ఎందుకు ఇంత పచ్చిగా విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా సరే చర్యలు తీసు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మొలకల చెరువు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడిన తర్వాత చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం షాపుల్లోనూ, బార్ షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ ఎందుకు తనిఖీలు చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సో ఎందుకు తనిఖీలు చేయలేదన్న విషయం ఇప్పుడు సమాధానం దొరికిందని చెప్పి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేస్తే ఈ దందా మరింత తెలుగుదేశం పార్టీ నాయకులే మొత్తం ఈ దందాన్ని నడుపుతున్నారు కాబట్టి ఇవాళ పచ్చ బిల్లలు వేసుకొని మరి బెల్ట్ షాపులు నడుపుతున్నారంటే ఏ స్థాయిలో బరి తెగించి వ్యవస్థ ఉందో అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పైన క్రైమ్ రేట్ 4% పెరిగింది. మరొక వైపు రేపుల పర్సంటేజ్ 9.5% రేపుల పర్సంటేజ్ పెరిగింది. ఎక్కడ చూసినా సరే మద్యం మత్తులో, గంజాయి మత్తులో మహిళలపైన నేరాలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 నుండి 80 మంది మహిళలపైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజుల కింద మనం చూస్తాం తిరుపతిలో ఒక 10th క్లాస్ విద్యార్థి
స్కూల్కి మద్యం బాటిల్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, మద్యం తాగి వెళ్ళినటువంటి పరిస్థితి, అది మందలించినందుకు ఆ విద్యార్థి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు, ఇలాంటి హృదయవిదారక గతంలో కొద్ది రోజుల కిందట ఆదోనిలో ఒక 10th క్లాస్ స్టూడెంట్ మద్యం తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో స్కూళ్ళకి కూడా మద్యం వెళ్ళేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే దానికి ఇటువంటి బెల్ట్ షాపులే కారణం. పొద్దున్నే 6 గంటల నుండి రాత్రి 1 గంట 2 వరకు 24/7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటీఎం కేంద్రాల్లాగా బెల్ట్ షాపులు మారే, ఎనీ టైం మద్యం దొరికేటువంటి ఏటీఎం కేంద్రాలు ఈ మద్యంగా మారిపోయినట్టు పరిస్థితి. 3736 షాపులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ లిక్కర్ సిండికేట్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో, వాళ్ళ ప్రోత్సాహంతో ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు నెల నెల మామూలు తీసుకుంటూ నిర్వహిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ. అందుకని ఇంత విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు తయారవుతున్న పరిస్థితి. ఇప్పటికే మద్యం పర్మిట్ రూములు కూడా పర్మిషన్ ఇచ్చారు. లిక్కర్ సిండికేట్కి తలొగ్గి లిక్కర్ సిండికేట్ కోరినట్టుగా కమిషన్లు పెంచారు, లిక్కర్ సిండికేట్ కోరినట్టుగా టైమింగ్స్ పెంచారు, లిక్కర్ సిండికేట్ కోరినట్టుగా బార్లలో పర్సంటేజ్ పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ లిక్కర్ సిండికేట్కి తలొగ్గి బెల్ట్ షాపులో తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ బిళ్ళలు మెల్లో వేసుకొని మరి విక్రయాలు జరుగుతున్నారంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు దారుణం. ఎందుకంటే ఇటీవల చూసాం, రాష్ట్రంగా ఎక్సైజ్ శాఖ విడుదల చేసినటువంటి డేటాలో కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తూ ఉన్నారు. కానీ మరొక వైపు నకిలీ మద్యం భయం అన్నది. ఎందుకంటే ఇటువంటి బెల్ట్ షాపుల వల్లే నకిలీ మద్యం విచ్చలవిడిగా గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు మొలకల చెరువులో చాలా స్పష్టంగా ఇది బయటపడింది. మొలకల చెరువులో తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, ఆయన పిఏ రాజేష్, వీళ్ళు ముగ్గురు ఎవరైతే సురేంద్ర నాయుడు ఎవరైతే ఉన్నారో, కట్టా సురేంద్ర నాయుడు, గతంలో చంద్రబాబు నాయుడు క్షమాపేక్ష పెట్టి మరి జైలు శిక్ష పడినటువంటి వ్యక్తిని క్షమాపేక్ష పెట్టి మరి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ లిక్కర్ ముఠా అంతా కలిపి నకిలీ మద్యం ఫ్యాక్టరీని తయారు చేయడమే కాదు, ఆ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి జయచంద్రారెడ్డి వాహనంలోనే ఆయన డ్రైవర్ ప్రతి బెల్ట్ షాప్కి కూడా, ఏదైతే రాక్ వైన్స్ అంటే బెల్ట్ షాప్కి కూడా సరఫరా చేశారని నకిలీ మద్యం అని చెప్పారు. సో అందుకోసమని ఈ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చే, ఈ బెల్ట్ షాపుల ద్వారానే నకిలీ మద్యం ప్రజల ప్రాణాలు తీస్తుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని ఏరులే పారిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కర్నూలులో టేకూర్పాటి గ్రామం దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో కూడా మనం చూసాం. మద్యం మత్తులో ఎవరైతే బైకిస్టులు ఇద్దరు వెళ్ళారో, శివశంకర్ అదేవిధంగా ఎర్రిస్వామి, ఆ మద్యం మత్తులో వాళ్ళు డివైడర్ని ఢీకొట్టి ఒకరు శివశంకర్ చనిపోవడం, ఆ తర్వాత ఆ వాహనాన్ని ఢీకొట్టడం వల్ల 19 మంది ప్రాణాలు పోయాయి. లక్ష్మీపురం అనే గ్రామంలో, ఒకే గ్రామంలో 8 బెల్ట్ షాపులు, ఆ గ్రామంలో పెద్ద పెద్ద ఏది షెల్టర్లు వేసి మరి నిరంతరం అక్కడే తాగేటువంటి. ఇక్కడ చూసా ఇవాళ బయటపడినటువంటి బెల్ట్ షాపుల్లో కూడా బెల్ట్ షాపుల్లో తీసుకోవడమే కాదు, అక్కడే తాగడానికి కూడా అవకాశాలు కల్పించేటంటే ఎక్సైజ్ శాఖ ఎంత కళ్ళు మూసుకుపోయిందో. కరెన్సీ కట్టలతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఎక్సైజ్ సిబ్బంది ఏ విధంగా కళ్ళు మూసుకుపోయావో అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు సంపద సృష్టించుకుంటున్న విషయం ఈరోజు బట్టబయలేదని మనం చెప్పొచ్చు. ఇందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యానికి సంబంధించి మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడింది. మనం చూసాం, నిన్నగాక మొన్న కూడా ఇబ్రహీంపట్నంలో శ్రీనివాస వైన్స్ని మూయించారు. ఎప్పుడు ఈ కేసు బయటపడిన తర్వాత. అంతకు ముందు నుండి ఏదైతే ఏఎన్ఆర్ వైన్స్ కానీ, శ్రీనివాస వైన్స్ కానీ, అద్దేపల్లి జనార్దన్ రావు మొత్తం నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి. డంపులు, భారీ గోడౌన్స్ నకిలీ మద్యానికి సంబంధించి ఏర్పాటు చేసిన విషయం బయటపడింది. సో నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపులను ఇప్పటికీ నియంత్రించుకో. తెలుగుదేశం పార్టీ నాయకులు మెల్లో పచ్చబెల్ల వేసుకొని బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత బరి తెగించి మద్యం మాఫియా విచ్చలవిడిగా గ్రామాల్లోకి మద్యాన్ని ఏరులే పారిస్తుందన్న విషయం మరొకసారి ఈ ఉదంతంతో స్పష్టమైందని మనం భావించవచ్చు. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. బడి గుడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు మద్యం దొరుకుతోంది. ఈ విషయాన్ని సాక్షి మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టింది. తాజాగా మరోసారి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న లిక్కర్ దందా వ్యవహారం బయటకొచ్చింది. ఉదయం 7 గంటలకే ఒక బెల్ట్ షాప్లో లిక్కర్ అమ్మకాలు మొదలయ్యాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు వేసుకుని మరి ఒక వ్యక్తి యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్.
కవిత, ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి మనం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో కేవలం 1 గంట సేపులోనే 2 బెల్ట్ షాపుల భాగోతాన్ని బయటపెట్టడం జరిగింది. స్వయంగా నేనే ఆ బెల్ట్ షాపుల్లోకి వెళ్ళి బీరు ఉందా అని అడిగితే మీ కూలింగ్ కావాలా, వితౌట్ కూలింగ్ కావాలని ఏమాత్రం కూడా సంకోచం లేకుండా ధైర్యంగా మనల్ని అడిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఫోన్పే చేసి మరీ 2 బాటలను కొనుగోలు చేయడం జరిగింది. అయితే కొనుగోలు ఏదైతే అమ్మకాలు జరుపుతున్నటువంటి వ్యక్తి స్వయంగా టీడీపీకి సంబంధించినటువంటి నేత, పసుపు చొక్కా ధరించుకొని అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఐడి కార్డును కూడా మెడలోకి వేసుకొని ఎంతో దర్జాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా అమ్మకూడదు కదా అని చెప్పి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే అన్ని చోట్ల అలానే అమ్ముతున్నారు, తాను కూడా అలాగే అమ్ముతాను, అడగాల్సిన వ్యక్తులను అడుక్కోపో అంటూ కూడా సమాధానం ఇచ్చినటువంటి తీరు. అంటే ఏ విధమైనటువంటి ఇక్కడ మంత్రి ఆనమో ఇలాకాలో ఆయన దృష్టి లేకుండానే, అంటే ఆయనకు అనుసరణలోనే జరగకపోతేనే ఇంత ధైర్యం వస్తుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ వినపడుతుంది. ఎంతో ధైర్యంగా అతను మీడియా వ్యక్తులకు కూడా భయపడకుండా పోవడం, ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతున్నాయని చెప్పినటువంటి ఉదాంతాన్ని ఒకసారి చూడాలి. మరోవైపు ఆ మద్యం బాటలకి ఎక్కడా కూడా QR కోడ్ లేనటువంటి పరిస్థితి. దాన్ని వైన్ షాప్ నుంచి కొనుగోలు చేశారా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేశారా లేదా అనేది కూడా తెలియడం లేదు. పూర్తిగా నకిలీ మద్యం అయి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు ఏంటి అసలు నిర్ధారించుకునేటువంటి పరిస్థితికి కూడా వెళ్లాల్సింది. ఎందుకంటే వాటిని తనిఖీలు నిర్వహించి ల్యాబులకు పంపిస్తే తప్ప అది నకిలీ మందా లేదా నాణ్యమైనటువంటి మందా అనేటువంటి తెలిసేటువంటి అంశం కూడా కాదు. అయితే ఇప్పటికే పలు చోట్ల నకిలీ మందు పట్టుబడినటువంటి నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి బెల్ట్ షాపుల దందా పైన ఎక్సైజ్ పోలీసులు ఎక్కడా కూడా ఒకంత సోదాలు కూడా జరపనటువంటి పరిస్థితి. అనేక మార్లు సాక్షి మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెల్ట్ షాపుల దందా అధికమైపోతుంది, అక్కడ జరుగుతున్నదంతా కూడా నకిలీ మందు యొక్క అమ్మకాలే జరుగుతున్నాయి బెల్ట్ షాపుల్లో అని చెప్పి పదే పదే ఆరోపణలు చేసినప్పటికీ కూడా దానిపైన ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, ఇవాళ జరిగినటువంటి ఉదాంతాలు 2 కూడా ఏదైతే కరటంపాడు కావచ్చు, రామస్వామి పల్లికి సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గం మంత్రి ఆనము ఇలాకాలోనే 2 బెల్ట్ షాపులు సాక్షి మీడియా స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టినటువంటి అంశం. బస్తాలుగా అక్కడ మద్యం బాటలు ఉండేటువంటి పరిస్థితి. వేటిపైన కూడా QR కోడ్ లేదు. వాటిని వైన్ షాప్లో కొనుగోలు చేశారనేటువంటి నమ్మకాలు లేవు. ఎవరైతే తయారీదారు ఉన్నారో వారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి బెల్ట్ షాపుల్లో అమ్మారో అనేటువంటి అనుమానాలు చాలా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన తనిఖీలు నిర్వహించి అదేవిధంగా రైడ్ నిర్వహించి దానిపైన పరిశీలించి ఏదైతే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అవసరం ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం నిమ్మకం నీరెత్తినట్లు కూర్చున్నటువంటి పరిస్థితి. వారిపైన ఇటు మంత్రి నుంచి కావచ్చు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కావచ్చు వస్తున్నటువంటి ప్రెజర్ కారణంగానే వాళ్ళు కూడా వీటన్నిటిని కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కొంతమంది అధికారులు అయితే మామూలు తీసుకొని షరా మామూలే అంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకించి ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో బయటపడిందని కూడా మనం చెప్పాలి. కవిత, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.